వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎఫ్ లక్స్. ప్రజెంట్ వచ్చేసి మనం అయితే పౌల్ట్రీ ఫామ్లో అయితే ఉన్నాము. ఇక్కడ మొత్తం టోటల్ సెటప్ వచ్చేసి మనకైతే ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్ అయితే ఫార్మర్ అయితే పెట్టుకున్నారు. చూడొచ్చు మనకు వాటరింగ్ సిస్టమ్ కానీ మనకైతే ఫీడింగ్ సిస్టమ్ కానీ. ఈ షెడ్యూల్ ఏం చూసుకుంటే మనకైతే 260 ఫీట్ల పొడవు అయితే ఉంది. అలాగే వెడల్పు చూసుకుంటే మనకైతే 22 ఫీట్లు అయితే ఉంది. చూడొచ్చు మనకి ఇక్కడ చూస్తున్న వచ్చేసి మనకైతే ట్యాంకు. ఈ ట్యాంక్ వచ్చేసి కెపాసిటీ చూసుకుంటే మనకైతే 200 కిలోలు అయితే ఉంటుంది. ఇందులో మనైతే ఫీడ్ అయితే వేసుకున్నాడు. ఇది ఎట్లా అంటే ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి మనకు ట్రేస్ ఉంటాయి అన్నట్టు. ఈ ట్రేస్లో వచ్చేసి మనకైతే అప్రాక్సిమేట్ డిస్టెన్స్ చూసుకుంటే మనకి 2.5 ఫీట్లకు ఒక ట్రే అయితే ఉంటుంది అన్నట్టు. ఆ లాస్ట్లో ఒక మోటార్ అయితే ఉంటుంది. ఆ మోటార్కి సెన్సార్ ఉంటుంది. సెన్సార్ ఉండడం ద్వారా మనకి ఎప్పుడైతే ఫీడ్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మనకైతే లోపల ఆగర్ ఉంటుంది. ఆగర్తోని మనకైతే లాస్ట్ దాకా తీసుకుంటారు అన్నట్టు ఫీడ్లో. అలా తీసుకోవడం ద్వారా మనకైతే అన్నిట్లలో సేమ్ ఉంటుంది అన్నట్టు ఫీడ్. మనకు కొంచెం ఫీడ్ అయిపోయినా కానీ మనకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అదే మనమైతే మాన్యువల్గా చేసినప్పుడు మనకు 3 నుంచి 4 లేబర్ అయితే అవసరం అవుతారు. అలాగే మనకైతే 3 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుంది. ఇది ఒక్కసారి మనం ట్రైన్ ఇంపినట్టయితే మనకు అప్రాక్స్ ఒక రోజు మొత్తం అయితే వస్తుందని చెప్తున్నారు. చూడొచ్చు మనకి ఇది ట్రైన్ ఇంపడానికి మనం ఒకసారి నింపితే జస్ట్ మనకు 5 మినిట్స్లో మొత్తం టోటల్ అయితే అయిపోతుంది అన్నట్టు. జస్ట్ మనకి ఈ సెన్సార్ ఉన్న ద్వారా మనకి ఎలాంటి పని అయితే ఉండదు. చాలా వరకు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అని మనకైతే చెప్తున్నారు. ఇలాంటి టోటల్ మీకు ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్ కావాలంటే పైన నెంబర్ అయితే ఇస్తాం, మయూరా ఇండస్ట్రీస్ వాళ్ళైతే మీకైతే మరింత సమాచారం అందిస్తారు. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.